హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హరిప్రజలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే పురానికి హితం చేసేవాడు పురోహితుడు అని చెప్తారు. కానీ ఆ పురోహితులైనా సిద్ధాంతులైనా కూడా దుర్మార్గంగా ఉన్న వారికే, అంటే డబ్బులున్న వారికే సహాయం చేస్తున్నారు. వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర ధర్మం ఉందా లేదా అని చూడట్లేదు. డబ్బులున్న వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. నాకు అది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు అందరినీ కూడా వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడం అనేది కరెక్టేనా? కాదు కదా. ఇప్పుడు ఒకళ్ళని దగ్గర వస్తుందంటే అది బేరం ఆడినప్పుడు అది అమ్ముతారని అడగడం తప్పులేదు. కానీ మీరు ఎలాగైనా అమ్మాల్సిందని ఈ సృష్టినే వాళ్ళ చేతిలోకి తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఈ ప్రపంచం అంతటా కూడా సర్వేశ్వరుడు ఉన్నాడు. వాళ్ళు పాపం చేయడమే కాకుండా గురువుల చేత కూడా పాపం చేయిస్తున్నారు. అలాగే బ్రాహ్మణుల చేత కూడా పాపం చేయిస్తున్నారు. ఈ గురువులు బ్రాహ్మణులు కూడా డబ్బున్నవారు ఏం చేయమంటే అది చేస్తున్నారు, ఏదో అనమంటే అది అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. నేను చూశాను, కొందరు మంది గురువులను చూశాను, కొందరు మంది పురోహితులను చూశాను. వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఎలాగ ఆడమంటే అలాగ ఆడుతున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళ చదువుకున్నంత చదువుకోలేదు. నాకు వాళ్ళకున్నంత జ్ఞానం లేదు. వాళ్ళు అవపోసన పట్టారు అన్నీ. అయినా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఇలా మాట్లాడండి అంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు వచ్చి నన్ను బ్రాహ్మణుని తిట్టమంటారు, నేను తిట్టనే. పోనీ డబ్బులున్న వాళ్ళు వచ్చి పిల్లిని కొట్టమంటారు, నేను కొట్టనే. డబ్బులున్న వాళ్ళు వచ్చి కుక్కను కొట్టమంటారు, నేను కొట్టనే. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు వచ్చినా డబ్బులు లేని వాళ్ళు వచ్చినా ఏమన్నా సహాయం చేయమంటే నాకు చేతనైంది, నేను చేయగలిగిందంటే చేస్తాను. అది ఎదుటివారిని ఇబ్బంది పెట్టేది నన్ను డబ్బులున్న వాళ్ళు వచ్చి చేయమని నేను చేయను. ఇది పాపము, నేను చేయను అని చెప్తాను. గురువులకి బ్రాహ్మణులకి కూడా ధైర్యం లేదా? నేను గురువుల్ని బ్రాహ్మణుల్ని విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం ధర్మంగా ఉన్నవారు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కొందరు దుర్మార్గులు చూస్తున్నారు. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి మనం సహాయం చేయకూడదని నేను ఖచ్చితంగా చెప్తాను ఎదురు. మీరెందుకు చెప్పలేరండి గురువు గారు? మీరెందుకు చెప్పలేరండి? బ్రాహ్మణ్యం కదా మీది. అంటే మీరు బ్రాహ్మణ్యంలో పుట్టినంత మాత్రాన్ని మీరు బ్రాహ్మణులు కారు, మీరు గురువు వంశంలో పుట్టినంత మాత్రం మీరు గురువులు కాదని మీరే నిరూపించుకుంటారా? వేదం ఏం చెప్పింది? వేదసారం ఏం చెప్పింది? ధర్మచట్టంలో ఇవిడేటటువంటి పనులే చేయమంది. మీకు బతకడానికి డబ్బులు కావాలంటే కష్టపడండి, అంతేగాని ధర్మంగా వారిని శిక్షించకండి. ఇది నేను మీకోసమే చెప్తున్నాను. మీరు పాపం చేసేది కాకుండా బ్రాహ్మణుల చేత చేయించుతారు. ఇది చాలా తప్పు. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది సత్యం అనిపించాను. నెక్స్ట్ షేర్ చేయండి. బాయ్.